ఏదైతే అల్లు అర్జున్ గురించి ట్రోలింగ్ జరుగుతుందో అక్కడ ఎవరు తప్పు ఉందని చెప్పండి. అక్కడ థియేటర్ యాజమాన్యం తప్పు లేదు, అక్కడ అల్లు అర్జున్ తప్పు లేదు, అక్కడ వచ్చిన ఫ్యాన్స్ తప్పు లేదు, ఈవెన్ పోలీస్ యంత్రాంగం తప్పు కూడా లేదు. ఎందుకంటే అదొక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఎవరో కావాల్సుకుని చేయడం కానీ లేకపోతే టార్గెట్ చేసి వెళ్ళడం కానీ, ఎందుకంటే అందరికీ వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు. ఇంటిమేట్ చేసినప్పుడు ఏమైంది, ఆల్రెడీ వాళ్ళు చర్య తీసుకున్నారు. పోలీస్ వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చూడండి, దాదాపు ఒక 20 మంది పోలీసు, మరి ఒక తొక్కేస్లాట జరుగుతుందంటే వాళ్ళ ఇది కూడా ఉంది కదా, ఇది వాళ్ళ విఫల్యం కూడా ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ తప్పేం లేదు, ఇది ఒక ఇన్సిడెంట్ గా భావించాలి. ఒక మనిషిని పట్టుకుని ఇలా టార్గెట్ చేయడం తప్పు. ఇంకొకటి, ఈ రోజు అసెంబ్లీలో 21 తారీఖు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ అడగడం జరిగింది. ఏమని, ఈ ఎవరైతే ఈ స్త్రీ చనిపోయారో ఆవిడ గురించి అడిగారు. అడిగినప్పుడు మన సీఎం గారు స్పందించారు, జవాబిచ్చారు, చాలా మంచిది. ఆయన అడగడం ఏంది, ఈయన చెప్పడం ఏంది. ఆయనకు సమాధానం చెప్పాలంటే ఇక్కడ ఇతర చాలా విషయాలు ఉంది. నిన్న పంజగుట్టలో ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 యాక్సిడెంట్లు చనిపోయారు స్టూడెంట్స్. మరి దాని గురించి అడిగాడు వాడు. కేవలం ఏదైతుందో రాజకీయం చేయడానికి, ఈ పబ్బం గడపడానికి ఈ ఓవైసీ కుటుంబము ఓవైసీ అడిగిందని చెప్పి సమాధానం ఇస్తాడు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. అలా అంటే గుళ్ళపై దాడి జరిగింది, వాడు అడగరా? ఇదిగోండి ఇట్లా గుళ్ళపై దాడి జరిగింది అని చెప్పి వాడు అడగలేడా? ఎందుకంటే వీళ్ళు సమాధానం ఇయ్యరు కాబట్టి వాళ్ళు అడిగిండ్రు, చెప్పిండ్రు. ఇంకొకటి దయచేసి చెప్తున్నాను, ఒక మనిషిని ఇలా టార్గెట్ చేయడం తప్పు, మానేసుకోండి. ఇది కావాలని చేసిన సంఘటన కాదు, ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసిన ఇన్సిడెంట్ కాదు. ఇది ఒక ఇన్సిడెంట్, యాక్సిడెంట్ జరిగింది, అంతేగాని దీంట్లో ఎవరిది తప్పు లేదు. దయచేసి ఇప్పుడు దీని వల్ల ఈయనకు ఒక స్వేచ్ఛ అనేది కోల్పోయాడు. అతను పాపము బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లము, ఒక కేఫ్కి వెళ్ళాలంటే ప్రాబ్లం, గుడికి కూడా వెళ్ళకుండా అయిపోయింది. ఆయన లైఫ్ అంతా ఒక నిర్బంధం లాగా అయిపోయింది, కస్టడీ లాగా అయిపోయింది. ఆయన బయట రాలేడు. బయట వచ్చినా ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందని చెప్పి ఎవరు ఇన్వైట్ చేయడానికి భయం పడతారు. ఒక పెళ్లికి ఇన్వైట్ చేయాలని భయం పడతారు. ఎందుకు? ఆ ముద్ర పడిపోయింది ఆయన మీద. అంటే ఇంకా దాన్ని పెద్దగా చేస్తున్నారు కానీ దాన్ని ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, దీనికి ఏదైతే కాంపన్సేషన్ ఉందో ఆయన చూసుకుంటా అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే వాళ్ళ అబ్బాయి గురించి ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు కూడా ఇతని క్యారెక్టర్ అల్లు అర్జున్ కావాలని పట్టించుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన స్పందిస్తారు. కావాలని ఎందుకు చేస్తారండి? అసలు ఆయనకు సంబంధమే లేదు. పాపం ఆయన షో ఆయన చూడడానికి వచ్చారు. అలా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంతమంది ఫ్యాన్స్ వచ్చిండ్రు, వాళ్ళు తప్పు లేదా? ఎవరో చేశారు. ఇప్పుడు ఆయన మూవీ ఆయన చూడడానికి వచ్చినప్పుడే ఆయన తప్పు అన్నారు. హాస్పిటల్ పోతే ఇప్పుడు లక్షల జనం వెళ్తారు, అక్కడ ఆయన తప్పు కదా. అయితే ఇది ఒక టార్గెట్ ఎవరో చేసి దేని గురించో అయింది, అది తప్పైంది, ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మకు పాపం మనం కూడా అందరం క్షమాపణ కోరుకోవాలి, లేదని లేదు. కానీ సందర్భం ఈయననే చేశాడు, ఈయన వల్ల అయిందనేది తప్పు. అది ఖండించుకోండి. ప్రతి ఒక్క నాయకులు ఎవరైతే వాగుతారో వాగకండి, దీన్ని ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ఎలాంటి పరిణామం ఉంటుందో దాని గురించి ఆలోచించండి. రాజకీయంగా కక్ష అంటారా ఈ కేసులో? సార్ నోరెప్పితే ఎక్కడో వెళ్ళిపోతుంది. ఉంది నాకు లేదు. యాక్చువల్లీ ఇది ఒక తిట్టడం కాదు, దీని వెనుక వేరే అంశాలు ఉంది, అది చెప్తాను. అది ప్రెస్ మీట్ లో చెప్తాను. ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ఇది కొన్ని వెనుక ఇది మేము చెప్పాలంటే సినీ హీరోలు కాదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇది కూడా ఏ తప్పు ఇది లేదు. ఆయన మీద ఏదో కుట్ర, అది ఎన్మిటి ఏం లేదు. కానీ కొన్ని ఉంది, అది నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఏదైతే రాజకీయ నాయకులకు ఉందా ఇది, లేకపోతే సినిమా హీరోలు ఉందా, లేకపోతే ఏమనుకుంటున్నారు దాని గురించి? రాజకీయ ఎవరు నడిపిస్తున్నారంటే సార్ యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా అనేది టోటల్లీ హిందూ ఫోబియా సినిమా, హిందువులకు సంబంధించిన సినిమా. అక్కడ చాలా మందికి మంట రేపింది. ఇక్కడ జరిగింది ఏంది, ఈ సినిమాలో గంగమ్మ తల్లి ఓర్చుకోలేకపోతున్నారు. నేను హిందుత్వం సినిమా గురించి ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఘటన జరిగిందండి, నిన్న పంజగుట్టలో యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఈ ఓసీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళని అడగరా? ఇంకొకటి
ప్రతి నాయకుడిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఓవైసీ అడిగిందని చెప్పి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చిండు. మళ్ళీ అక్కడ ఇతర నాయకులు లేరా, బీజేపీ నాయకులు లేరా? అక్కడ ఇతర అంశాలు జరుగుతాయి, ఇతర ఇన్సిడెంట్ జరిగింది, బూట్లపై దాడి జరిగింది, అడగరా? అడగండి. ఇప్పుడు ఆయన అడిగిండు, ఈయన రేవంత్ రెడ్డిపై జవాబు ఇచ్చిండు. అలాగే ఇవి కూడా జవాబు ఇవ్వాలి నాయకులు. మీరు రేపు అసెంబ్లీకి వెళ్ళి అడగండి ఆయనని, సార్ ఇప్పుడు మన గుడ్లపై దాడి జరిగింది, మీరు స్పందిస్తారా లేదని చెప్పి మీడియండి. అప్పుడు చెప్పాలి ఆయన.